అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. హల్లెలూయా. ఇక్కడ మీలో ఎవడైనానో రోగి అయి ఉన్నాడా అని క్వశ్చన్ మార్క్. అప్పుడు ఆ రోగి ఏం చేయాలి అంటే, లేదా అతని ఇంటి వారు ఏం చేయాలంటే, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. ఎవరు లేపుతారంట? ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఎవరు లేపుతారు? ప్రభు అయిన యేసుక్రీస్తు అతనిని లేపుతాడు. అతని పాపములన్నీ కూడా క్షమించబడతాయి. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన. ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఒక గంట దేవునికి ఇవ్వట్లే కదా. 10 నిమిషాలు ఎంతమంది ఇస్తున్నారు? 10 minutes ఉపవాస ప్రార్థన అంటే మా పాస్టర్ గారు చేసుకుంటారులేండి, మాకెందుకు, మాకు అసలే డ్యూటీలు ఉన్నాయి కదా, ఆఫీస్కి పోవాలా, అసలే పని ఉంది, మాకు స్కూల్కి పోవాలా, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది. ప్రార్థన నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై యుండును. ఎంత గొప్ప శక్తి కలిగి ఉంటుందంటే, నీ స్వరము వింటేనే కదా సాతాను గజ 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 వణుకుతాడు. నీ స్వరము వింటే దయ్యాలు భయపడతాయి. ఈరోజు మా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి బ్రదర్ అని చెప్తారు. కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. ఏ కుటుంబంలో సమస్యలు ఉంటాయి తెలుసా? ప్రార్థన లేని కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి. అంటే ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం మనము? ఎలాంటి ప్రార్థన? నీతిమంతుని ప్రార్థన. హల్లెలూయా. ఎవరి నీతిమంతుడు? ఎదుటి వాని గురించి మాట్లాడడు, ఎవరి గురించి మాట్లాడడు, ఎవరి గురించి అబద్ధాలు చెప్పరు, వాళ్ళ గురించి సాడీలు చెప్పుకోరు, ఎవరి గురించి మాట్లాడుకో, వాని పని ఏదో వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వారి పని వారు చేసుకుంటారు. ఎవరి గురించి బాధపడరు, ఎవరి గురించి చింతపడరు, ఎవరి గురించి ఆలోచన చేయరు. వారి కుటుంబం కొరకు, దేవుని కొరకు, పరిచర్య కొరకు తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ జీవితంలో ఏమైంది, వాళ్ళ జీవితంలో ఏమైంది, ఇట్లాంటివి పట్టించుకోరు. పగలు, కక్షలు, కుళ్ళు, కుట్ర ఇట్లాంటివి ఉండవు. యథార్థమైన హృదయంతో ప్రార్థిస్తారు, విశ్వాసముతో ప్రార్థిస్తారు. నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై. హల్లెలూయా. అందుకే నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా నీకున్న సమస్య నిన్ను విడిచిపెట్టి పోట్లే. అప్పులు కానీ, బాధ కానీ, వ్యాధి కానీ, ఇబ్బందులు కానీ, శత్రువులు కానీ, ఇదిగో ఆ దయ్యాలు పోవట్లేదంటే నీలో ఉన్నటువంటి ఆ బలహీనత ఏంటో తెలుసా? ప్రార్థన జీవితం లేకపోవడమే, ప్రార్థన చేయకపోవడమే. దాని వల్లనే నీ శరీరానికి వ్యాధి, దాని వల్లనే నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ దుష్ట పరిస్థితులు నువ్వు చూస్తూ ఉన్నావు. లేమి, దారిద్రము, ఇంకా చాలా నీ జీవితంలో ఉన్నాయి. అందుకనే మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఎందుకు సంఘ పెద్దలు అన్నాడు అంటే, వీరు ప్రార్థన పరులై ఉంటారు. ప్రార్థన రెగ్యులర్గా ఎవ్రీడే ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. అక్కడ సంఘ పెద్దలు అనగానే వయసులో పెద్దవాళ్ళందరూ కూడా సంఘ పెద్దలు అయిపోరు. ప్రార్థన జీవితం లేని పాస్టర్లు అందరూ కూడా సంఘ పెద్దలు కాలేరు. ఎవరైతే ప్రార్థన శక్తిని కలిగి ఉంటారో, ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ప్రార్థన ద్వారా బలపడుతూ ఉంటారో, అలాంటి వారిని పిలువ. ప్రాఫిట్స్, ప్రవచనాలు చెప్పేవాళ్ళు కాదు,
ప్రార్థన పరులు. హల్లెలూయా. ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉందంటే, మన లైఫ్లో దేవుడు అన్నీ సిద్ధపరిచాడు. ప్రతిదీ ఉంది. ఆశీర్వాదం ఉంది, స్వస్థత ఉంది, విడుదల ఉంది, విజయం ఉంది, ధైర్యం ఉంది, ఘనత ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రార్థన చేస్తూ వాటిని నువ్వు పొందుకోవడమే. హల్లెలూయా. ప్రార్థన చేయి. నీకున్నటువంటి సమస్య, నీ కుటుంబంలో ఉన్న సమస్య, నీ కుమార్తెకు కుమారునికి ఉన్న సమస్య, అందులో నుంచి నువ్వు బయటికి వస్తావు, వాళ్ళని బయటికి తెస్తావు. నువ్వు ప్రార్థన చేయి. నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి, నీ భర్త కొరకు ప్రార్థన చేయి, నీ భార్య కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తూనే ఉండాలా. ఎప్పటి వరకు చేయాలా? విజయము వచ్చేంత వరకు చేయాలా. తర్వాత కూడా కంటిన్యూ చేయాలా. హల్లెలూయా. హల్లెలూయా.